ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలు హౌస్ అరెస్టులు. తెల్లవారుజాము నుండి నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు. డాక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకురాలేనందుకు బెంగాల్ ప్రజలకు క్షమాపణలు చెప్పి కంటతడి పెట్టుకున్న మమతా బెనర్జీ. చంద్రబాబును నేడు కలవనున్న జూనియర్ ఎన్టీఆర్. వరద బాధితుల సహాయార్థం 50 లక్షల రూపాయల చెక్కును అందజేయనున్నారు. పిఠాపురంలో పర్యటిస్తున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏలేరు ఉప్పొంగడంతో ముంపుకు గురైన ప్రాంతాలను పరామర్శించనున్నారు. బీఆర్ఎస్ నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకు దెబ్బ తీయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించేందుకు రాచకొండ పోలీసులు ఇంట్రెస్టింగ్ ఫోటోను షేర్ చేశారు. ఉప్పల్ పిఎస్ లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ట్రాఫిక్ సిఐ కారులో తీసుకువెళ్తూ వినాయక విగ్రహానికి సీట్ బెల్ట్ పెట్టడం విశేషంగా ఆకట్టుకుంది. సీతారాం ఏచూరి మరణించడంతో సిపిఎం పార్టీ సారథిపై చర్చ నడుస్తోంది. బెంగాల్ సిపిఎం కార్యదర్శి మహమ్మద్ సలీం, త్రిపుర మాజీ సీఎం మాలిక్ సర్కార్ పేర్లు రేసులో ఉన్నాయి. కేదార్నాథ్ లో 18 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్న ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. వారిని స్వస్థలానికి చేర్చేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. గుంటూరు సబ్ జైలుకు నందిగం సురేష్ ను చూడటానికి వెళ్లిన మాజీ సీఎం జగన్ ను ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు మహిళా పోలీస్ జగన్ తో సెల్ఫీ దిగిన ఫోటో వల్ల ఆమెపై పోలీసు ఉన్నతాధికారులు ఛార్జ్ మెమోలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సిబిఎస్ఈ స్కూళ్లలో 10th చదువుతున్న 78,000 విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఈసారి స్టేట్ బోర్డులోనే పరీక్షలు రాయాలని నిర్ణయించింది. విజయవాడ రైల్వే స్టేషన్ కు NSG1 హోదా దక్కింది. ఎస్సీఆర్ పరిధిలో సికింద్రాబాద్ తర్వాత ఈ హోదాను సాధించిన స్టేషన్ గా విజయవాడ నిలిచింది. 500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం, 200 కోట్ల మంది ప్రయాణికులు నడిచే స్టేషన్ గా ఈ హోదాను దక్కించుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోనే తన నివాసాన్ని క్యాంపు కార్యాలయం ఆఫీస్ గా మార్చుకున్నారు. టీడీపీ ఆఫీస్ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరిన జోగి రమేష్, దేవినేని అవినాష్ కు స్వల్ప ఊరట లభించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు. ప్రభాస్ తో సినిమా మిస్ అయినందుకు బాధపడ్డానంటూ రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. నందమూరి బాలకృష్ణ, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ మధ్య ఉన్న బంధం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. బాలకృష్ణను ఎయిర్పోర్ట్ లో చూడగానే సిద్ధు జొన్నలగడ్డ బాలకృష్ణ పాదాలకు నమస్కారం చేసిన ఫోటో వైరల్ గా మారింది. శేఖర్ కమ్ముల, నాని కాంబో సినిమా రాబోతుందని ఇప్పటికే స్టోరీ డిస్కషన్ జరిగాయని, దానికి నాని ఓకే చెప్పినట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. 2025లో షూటింగ్ స్టార్ట్ అవ్వవచ్చునని సమాచారం. వెట్టయ్య మూవీలోని మనసిలాయో సాంగ్ తో 46 ఏళ్ల మంజు తన డాన్స్ తో రజనీకాంత్ ను పక్కకు నెట్టేశారంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరిగాయి. 100 గ్రాములు 24 క్యారెట్ల పసిడి 1300 పెరిగి 74,450కి చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ 1200 పెరిగి 68,250కి పలుకుతోంది.